2019లో సబ్కా ఏర్పాటైన దగ్గర నుండి ఏటా డిసెంబర్ 29న నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణలు ప్రతి సంవత్సరం ఒక్కో జిల్లాలో క్రమం తప్పకుండా కాంట్రాక్టర్స్ డేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని కాంట్రాక్టర్ల డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. రాబోయే సంవత్సరం బాగుండాలని, కాంట్రాక్టర్ల ఆర్థిక కష్టాలు తీరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు పడార్పల్లి ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సబ్కా డైరీ 2026 ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు, ఆర్టీసీ నెల్లూరు జిల్లా చైర్మన్ సురేష్ రెడ్డి, సబ్కా ఫౌండర్ ప్రెసిడెంట్ రాజు, ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ నాయుడు, మునిమోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎలా పోయినా పర్వాలేదు, మేము ఎన్నికల్లో గెలవాలి కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకున్నా మాకు సంబంధం లేదని గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేసింది. మేము ఎప్పుడు కూడా ఊహించేవాళ్ళం కాదు. కాంట్రాక్టర్లు ధర్నా చేయడం, కాంట్రాక్టర్లు నిరాహార దీక్ష చేయడం, ఇది ఎక్కడికి పోతుంది పరిస్థితి? కాంట్రాక్టర్ అనేటువంటి వాడు సమాజంలో ఒక భాగమే. అనేక రకాల అంగాల్లో, అనేక రకాల వృత్తుల్లో ఇది ఒక వృత్తి. కానీ ఈరోజు ఈ రకంగా మన యొక్క ప్రభుత్వాలు ఏదైతే ఆలోచన ధోరణి మారాలి. ఆలోచన ధోరణి మారకుండా నేను అధికారంలో ఉండాలి కాబట్టి మిగతా వాళ్ళందరినీ సర్వనాశనం చేసి నేను నా ఓట్లు పెంచుకోవడానికి కోసంగా ఏదైతే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయో అది మంచి పద్ధతి కాదు. ఆ రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ కుటుంబ రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ రకంగా ముందుకు పోతున్నాయి. దాంట్లో కొంతవరకు మనం బెటర్ అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా ఈ రోజు కూడా ఇంకా కూడా ఈ వ్యవస్థ మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల తప్పనిసరిగా మీలాంటి సర్కార్ లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవడానికి కోసం కలిసికట్టుగా ఒక ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నతమైనటువంటి మార్గం. ఇంతకంటే వేరే మార్గం లేదు. అందువల్ల దయచేసి చాలా ఒక చిన్న విషయం చెప్పి మనం చేస్తాను. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వాళ్ళే మొత్తం కూడా ఎస్టిమేషన్స్ వాళ్ళే, సూపర్వైజేషన్ వాళ్ళే. ఇక్కడ ఉన్న ఎస్సీ కానీ ఈలు కానీ ఎవరు కానీ నామమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఆ రకంగా మొత్తం కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళే అన్ని చేసుకొని, బిల్లులు వాళ్ళే చేసుకొని, ప్రభుత్వాన్ని వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి చూసి ఆశ్చర్యపోతుంటాం. మేము ఒక రకంగా ఫుల్ టైం పాలిటీషియన్స్, మేము పేరుకు ఫుల్ టైంలో కాదు కానీ జీవితం అంతా కూడా ఇదే పని చేస్తుంటాం ప్రజల కోసం. చేస్తున్నప్పుడు మార్పు కోసం పనిచేసిన మాలాంటి వాళ్ళకి ఏ రకమైన మార్పుకి వెళ్తుంది ఈ సమాజం, ఈ ప్రభుత్వాలు అనేటువంటిది ఒక్కోసారి ఆందోళన కలిగిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం చూస్తుంటాం చిన్న చిన్న కాంట్రాక్టర్ మీదకి వచ్చేసేమో ఏఈలు డిఈలు ఈలు మొత్తం అందరూ కూడా దృష్టి పెడతారు వాళ్ళ మీద. కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ అవసరమైంది ఎస్సీని సిఈని అందరూ మార్చేస్తారు. వాళ్ళు ఇష్టం జరుగుతూ ఉంటుంది. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు విశాఖపట్నంలో ఉంటున్న సూర్యప్రకాష్ గారు, అట్లాగే విజయ్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు, మీరు కూడా ఈసారి తప్పనిసరిగా రావాలి. అంటే నాకు కొన్ని రాజకీయ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ముందుగా రాజకీయాల తర్వాత ముందు కాంట్రాక్టర్స్కి మనము చేయూతను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రావడం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారికి, అట్లాగే ప్రెసిడెంట్ గారైన విజయ్ కుమార్ గారికి, మాజీ ప్రెసిడెంట్ అయిన పిపి రాజు గారికి, అట్లాగే అన్నింటికి కర్త కర్మ క్రియగా ఉండే శివకుమార్ గారికి, రమేష్ గారికి, సూర్యప్రకాష్ గారికి, సెక్రటరీ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న వైస్ ప్రెసిడెంట్స్కి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేపట్టడానికి ముఖ్య కారకులైన నెల్లూరు జిల్లా సబ్కా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారికి, కాంట్రాక్టర్స్కి, వేణుగోపాల్ రెడ్డి గారికి, ఇంకా మిగిలిన వైస్ ప్రెసిడెంట్స్కి, అట్లాగే ఏవిఎస్ కృష్ణమోహన్ గారు వైస్ చైర్మన్ నెల్లూరు చాప్టర్ ఫర్ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, ఇంకా మిగిలిన వ్యక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు, మిగిలిన పెద్దల పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను 2014 నుంచి 2019 వరకు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా
ఒక ఫ్లోర్ లీడర్గా 5 సంవత్సరాల కాలము పనిచేశాను. ఆ సమయంలో పెద్దగా కాంట్రాక్టర్స్కి మరి ఎక్కువ ప్రాబ్లమ్స్గా నాకు పెద్దగా అనిపించలేదు. తర్వాత 2019 తర్వాత కాంట్రాక్టర్స్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ప్రాబ్లమ్స్ మొదలవడం అంటే ఎవరో చెబితే తిని మనం అర్థం చేసుకోవడం కాదు. నేను ఒక కాంట్రాక్టర్స్ లో ఒక బాధితుడు అంటే 10 లక్షల రూపాయలు పేమెంట్ పెండింగ్ ఉన్న బాధే, 1 కోటి రూపాయలు పెండింగ్ ఉన్న కాంట్రాక్టర్కి బాధే, 10 కోట్లు పెండింగ్ ఉన్నా ఇంకా బాధ. నాకు రావాల్సింది సుమారు 100 కోట్ల రూపాయలు 2019 నుంచి 2022లో పనులు కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాకపోతే ఆ పడే ఇబ్బంది ఏంటో నాకు పూర్తిగా తెలుసు, పూర్తిగా అవగాహన ఉంది.